ఓ ముండ కొడక నేను ఎన్నడో ఊకున్నా 92 ఊకున్నా అదే కూకుడే మరి ఏం కూకుడు అంటున్నావు నేను చెప్పేది కూకో అట్లా కాదు నాకు పిచ్చిలంజ కొడక ఇంకెత్తడే మన గుడికాడ ఘోరమైన పూజలు చేస్తుంటే ఏమో కనకన కనకన కనకనని గంటల చప్పుడు చేస్తున్నావు చప్పుడే చేస్తున్నావు అంటున్నా అప్పుడు నేను కాడే వాట్ ఇస్ దిస్ ఎనీ ప్రాబ్లం చప్పుడు చేసేది నేను కాదమ్మా గుడి ముందట ఎవరు చేస్తారు ఎవరు చప్పుడు చేసేస్తారు ఏంటంటే చప్పుడు చేస్తారు ఎవరు వచ్చి నేను వెళ్ళి చూసేస్తాను అంటే లేదా చెక్కల మగనున్నా ఇప్పుడు టక్కం టిక్కం టక్కం టిక్కం టక్కం మళ్ళా లేవన్నా లేచిందయ్యా మన్ను కూకున్నానయ్యా ఎవరు లేచిందయ్యా భయం ఉందా ఉన్నదండి అనుకుంటాను నన్ను నా మిండేడు అనుకుంటాను లంచ కొడుక ఫెయిల్ ఆపోతుందరావు ఎవరు బిడ్డ ఎవరురా ఎవరు మీరు ఎవరు మేము రాజులం రాజులు అంటే నీ పేరేం పేరు నా పేరా అంజనేయ స్వామి కొండ గిడికెత్తారా నా పేరు వరదరాజు వరదరాజువా మరి ఇక్కడ ఇళ్ళని కొని వచ్చినవా కళ్ళం కొని వచ్చినవా ఏనాడు కనుక మరి కళ్ళంకాడు ఊతసాడు అడ్డు దొరుకుతాయి ఏ ఇంటికైనా ఇక్కడ బో దొరుకుతుంది మరి గుడికాడికి ఎందుకు వచ్చినావంటావా బిడ్డ నువ్వు గుళ్ళే ఉండు నీ భార్య గుడి ముందర తోలు నీ భార్య సంతానం ఇత్తడం వచ్చిన నా భార్య సంతానం ఇస్తావా అవు సంతానం మనం ఇచ్చిపోతా మరి నాకు పట్టకపోతే నువ్వు అంటావురా మరి భార్య నెంబర్ నా కొంగుల పదమివ్వ నాకు కొంగుల పనివెత్తి నీకు నాకు కొంటి నీకు మరి ఒడి చూడేస్తావా ఒళ్ళే పనివెత్తి ఏనాడు కనుక నీకు నాకు ఒళ్ళే నీకు నానా దోషిత పదమివ్వు దోషిత పనివెత్తే నీకు నాకు దోషం అంటారు చేతుల పదమిస్తా చేతుల పనివెత్తి నీకు నాకు శర్తవాదం పదమిచ్చే నేర్వదేందో అమ్మా వరద సుందరి నీకు మాత్రం ఏనాడు బిడ్డ పొలం ఇస్తా కానీ మరి ఏనాడు కనుక అవ్వా మరి మీకు ఏనాడు ఏమంటా ఉన్నాడు మీ భార్య భర్తలకి ఏనాడు కనుక సావుగండ ఉన్నది నీ బిడ్డ పుట్టాక మాత్రం ఏనాడు కనుక 7 నెలల 7 ఏళ్ళకి మాత్రం మీరు ఇద్దరు మాత్రం బొత్తోడి కైనేశం రావన్నమ్మ అయ్యో నాను నీ వంద ఫలం లేదన్నోళ్ళు ఎంతో పాపాత్మల
అమ్మా ఒకవేళ నీ గర్భాన మాత్రమైనా బిడ్డ పుట్టితే నీ బిడ్డ పుట్టినాక 7 ఏళ్లకు భార్య భర్తలకు మీకు సావుగండం అంటున్నావు మరి ఎడ ఉంటే కనుక చూడు కొంత మాట అన్నప్పుడే అమ్మా అయ్యో జలుగుంటే జల్లు అంటారు నా గర్భాన బిడ్డ పుట్టినక్క అగో నా ఆడ ఉంటే 7 ఏళ్ళ బిడ్డ ఉన్నక్క భార్య భర్తలకు సాగుగండం అంటారా నాన్న సాగుగండం అన్నమాట నారాయణో నోటిగట్ల వచ్చినది సంగమయ్యా బిడ్డ కావాల నాది సంగ